అరే బాబరావు ఏం చేస్తున్నారా? మావని తీసుకొచ్చేయండి. ఈ కుర్రాడు ఇక ఇలాగ సాంబశివరావు గారు అంటారు, తెలుసా మీకు అన్నాడు. మా మాయ అంటే తెలుసా మీకు అన్నాడు. చాలా బాగా అని చెప్పి తీసుకొచ్చాను. ఎత్తుకుంటూ వచ్చావా? అడ్రస్ తెల్లదు నీకు? తీసుకొచ్చాడు మన పల్లె ఇంకో ఉడిపుడిపి అంటున్నాను. అక్కడ కొబ్బరికాయ దొరికింది. గొబ్బరన్నం ఉండేయండి మరి. గొబ్బరన్నం చేద్దామా? బాగుంటది, దండిగా ఉంటది, బలంగా ఉంటది. కూడా వచ్చాడు కదా, శుభ్రంగా చేద్దాం. నాన్ వెజ్ మరి కొబ్బరి అన్నం అంటున్నావా? నా మాట అన్నారా? ఎవరినన్నా అడిగితే ఏమైపోతుందో నన్ను అడిగాడు. మళ్ళీ డైరెక్ట్ అడిగాడు నిన్ను, తెలక అడిగినా అడిగాడు. సరే పని చేద్దు కానీ. ఏం పని ఏంటి? ఊళ్ళో విశేషాలేంటి చెప్పాలని గారు? ఊళ్ళో సంగతులు అందరు బాగున్నారా? బాగున్నారని. పొలం పనులు ఏని అలా ఎంతవరకు వచ్చినాయి? ఈ సైడ్ మా పక్కన ఉడుపులు అయిపోతున్నాయి. మా సైడ్ ఆకుమడులు వేసారు. ఇంకా మీ కొంచెం వెనక్కి వస్తాయి. మా వెనక్కి కొత్త మా ముందు అయిపోతే మీ అటు సైడ్ వెనకాల ఉంటాయి. కొంచెం మీ ముందు పోతలు, మా వెనకాల పోతలు. 10 రోజులు అటు ఇట్లు అయిపోతాయి. అదేలే. ఏం మన వీడియోలు చూస్తున్నావా? చూస్తున్నాను. ఎలా ఉంటున్నాయి? సూపర్ చేస్తున్నావా మరి? తమ్ముడు ఎప్పుడైనా గొబ్బరం తిన్నావా నువ్వు? తినలేదనియా. తినలేదా? ఇవాళ చూడు మీ మాయ వండుతాడు, చిత కూడా ఎత్తాడు. చూస్తాను, అందుకోసం వచ్చాను. చూడు భలే పగిలిందా? కరెక్ట్గా ఉందని. రౌండ్ చక్రాలే పగిలింది. మంచి ముదిరిది, బాగుంటది కొబ్బరి అన్నానికి. ఇచ్చే మీ మాయ కట్టుకెళ్ళి ఇచ్చే. ఈ డొక్కలు అలా ఆడే వస్తానే. సరే అనియా. నేను గొబ్బరికి కూరెత్తనే. కోరే అంటే ఆల్రెడీ ఏం సంగతులు ఊళ్ళో? ఏముంది మాయా, చెప్పాలి మాయా. కుర్రోళ్ళు ఆడుతున్నారా? ఆడుతున్నారు. బెట్టింగ్ లా మామూలుగా? బెట్టింగ్ లే, బయట ఊరోళ్ళు కూడా వస్తున్నారు ఆడతాగా రోజు ఒకళ్ళతోటి. చిన్నప్పుడు మరి అలా అడిగి బాగాలేదని ఇచ్చాడు, నువ్వు గుర్తుందా నీకు? ఆడేటప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడేమో వెళ్ళిపోయిందని పట్టుకొచ్చేవాడు. ఎందుండేవాడు, మేము ఆడుకునే వాళ్ళం కుర్రోళ్ళు. అప్పుడు మా టీం వేరు కదా, ఇలా బచ్చగాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఇంత ఉండేవారు. పిల్ల బచ్చాలు. ఇప్పుడు ఏమైంది అనుకున్నా, ఆ పండగ అది వెళ్తా ఉంటాను కదా, టీమ్ లో పెట్టుకుంటలేదు. నేను ఆడుతాను రా బాబు అంటే పెట్టుకున్నాం కానీ అనవసరంగా డబ్బులు పోతాయి. బెట్టింగ్ కదా, వీళ్ళందరూ వీళ్ళు ఆడేస్తున్నారు. మరి దాన్ని బట్టి అర్థం బాల్ అందించడం వల్ల అంత టెక్నాలజీ నేర్చుకున్నాడు. టెక్నాలజీ అలా ఉంది. అప్పుల్లో ఆ రోజులే వేరు. అంతే, బాగుండేదిలే. ఇప్పుడు లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా మనం ఈరోజు కొబ్బరి అన్నం తయారు చేయబోతున్నామండి. ఈ కొబ్బరి అన్నం ఒక కొబ్బరికాయని ఇలా కోరేసుకున్నామండి. దీంట్లో ఒక సగం పైగానే ముందు మిక్సీ పట్టేసుకొని పాలు కింద తీసేసుకుంటాము. కొంచెం ఉంచుకున్నానండి. ఈ కొంచెం ఏం చేయాలంటే మనం రైస్లో పోపులు వేసుకుంటాం అనమాట. అలా వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తానండి. కొంచెం నీళ్ళు వేస్తాను, ఒక చుక్క. చిన్నప్పుడు ఊర్లోనే అమ్మవార్లు అయినప్పుడు ఆకుమంత్రాలు వేసేవారండి. గడ్డి ఇలా పీక్కొచ్చి ఆ పుండ్లు అయిన కాడ ఇలా అంటే తగ్గిపోయేదండి 2-3 రోజులకి. అలాగే ఆకుమంత్రం అండి. మాకు కరెంట్ లేదు కదండి, ఇప్పుడు దీనికి కరివేపాకు మంత్రం వేస్తానండి. మిక్సీ అయిపోయేలాగా. ఇవ్వండి, కరివేపాకు తీసుకొని ఇలా కొట్టాలండి. కొడితే జ్యూస్ అయిపోద్దండి. చూడండి, ఇప్పుడు జ్యూస్ ఉంటుంది ఇందులో. ఇవ్వండి, మొత్తం మెత్తగా అయిపోయింది చూసారా? పాలు వచ్చేసినాయి ఇప్పుడు, కొబ్బరి పాలు. ఇప్పుడు ఇదంతా కూడా మనం మీ దగ్గర ఒక తెల్లటి గుడ్డ ఉంటే ఆ గుడ్డలో వేసుకొని పాలు మొత్తం పిండేసుకోండి. నా దగ్గర గుడ్డ లేదండి, దీంతో వడకట్టుకుంటున్నాను. ఇక బాగానే దిగుతుంది. మనం నీళ్ళు వేసి పట్టాం కదా, దిగుతుందండి మంచిగానే. ఇవ్వండి, కప్పుడు పాలైనాయండి. ఇవ్వండి, ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి. మామూలు ఇంట్లో వండుకునే బియ్యం అండి. బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న కొబ్బరి పాలు అండి. ఇవి మామూలుగా మనం అత్యవసర అన్నం వండుకున్నప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటాం కదా. ఇప్పుడు నాకు గ్లాసున్నర బియ్యానికి గాను 3 గ్లాసులు నీళ్ళు కావాలండి. ఇవ్వండి, 1 గ్లాస్ వరకు కొబ్బరి పాలు వేసానండి. 1 గ్లాస్ అయింది కొబ్బరి పాలు. మిగతా 2 గ్లాసులు నీళ్ళు పోసేస్తున్నానండి.
ఇప్పుడు అన్నం మనం ఎగరబెట్టేసుకోవాలండి. ఇందాక మనం కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత కొంచెం పిప్పు వచ్చింది కదండి, దాంట్లో భలే పంచదార కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి. కొంచెం పంచదార కలుపుతున్నాను. ప్రసాద్, హాయ్ ఏ సాయి, దా తిందిరిగండి రండి. పెట్టండి. గొబ్బురు గుజ్జు ప్రసాదం ప్రసాదం లాగా ఉందండి పలిగిన. ఎలా ఉంది? బాగుందా? బాగుందా? సపోటా కేక్ లా ఉందండి పలిగిన. తిను. అయిపోయింది. అంతా ఒక స్పూను పడేసుకోవడం ఎందుకంటే మాకు పాలు తీసి ఇప్పుడు మనం కొబ్బరి తిన్నప్పుడు తినేస్తాం కదా, ఇంకా పంచదార కలిపేసి తినేసాం అంటే పడి ఉంటుందండి ఏదో మూల. బాగుంది. అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక చెంచా నూనె పోసుకుంటే అన్నం అంటకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అన్నం రెడీ అయిపోయిందండి. పొత్తులో ఉడికిందండి. దింపేసుకుంటున్నాను ఇక. ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం పోపు వేసుకుంటున్నామండి. ఒక 2 చెంచాలు నూనె పోస్తున్నానండి. పోపు కోసం ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా పచ్చెనపప్పు అండి, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 6-7 ఎండుమిర్చి అండి, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చీలుకొని వేసుకోవాలండి. పోపు మంచిగా వేగిన తర్వాత కోరి పెట్టుకున్న కొబ్బరి తురుమంటిది ఒక గుప్పుడు ఉంచుకున్నాం కదా ముందు, అది కూడా వేసేసి బాగా వేపుకుందాం. కొబ్బరి అంతా కూడా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలండి. దీంట్లో ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నానండి, రుచి బాగుంటుంది. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. మనకి పోపు అంతా రెడీ అయిపోయిందండి. మీరు చేసుకునే కొబ్బరి అన్నం ఒక కప్పు రైస్ అయితే కనుక ఇప్పుడు మనం వండుకున్నాం కదా ఆల్రెడీ, ఆ కప్పు రైస్ని దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి. మేము 3 కప్పులు వండుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి ఒక పళ్ళెంలో వేసుకొని అందులో కలుపుకుంటానండి. దింపేస్తున్నాను దీన్ని. ఈ పోపు అంతా కూడా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నం దీంట్లో వేసుకొని కలుపుకుంటానండి.
అంటే ఏ పేద ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు దాకానా? ఏం మనోడికి ఇక్కడ ఎలా వంట చేసేదాకా ఏముంటాడు? అమ్మ కొత్త కుర్రని ఎడ తీసిపోయా? అలా పొలం చూపిస్తాను తీసుకెళ్ళాను ఉడుపుడుతున్నా కదా. చూపించావా పని చేయించావా? పని ఏం చేయించలేదు, అడగండి మేము వాడిని. అది పట్టుకో తమ్ముడు ఏం పని చేయించాను నీతోటి? ఆ గొట్లంకలు వేయించాను అంతే. బెదిరిపోతాడయ్యా అక్కడ రోజునే నువ్వు అన్ని పనులు చెప్పేస్తా మా వాడికి. ఏదో కుర్రోడు కొత్తగా ఏదో మాయ దగ్గరికి వచ్చాడు సరదాగా ఎలా ఉందో చూద్దాం అని. బెదిరిపోవడం ఏమని పట్టుకో. నాకు ఆత్రం ఆగట్లేదు. నేను తినొద్దా? తినండి. నాకు పెట్టుకోద్దా చెప్పు. బొబ్బరన్నమా మజాక చాలా బాగుంటుంది బాబు. క్యారెట్ మీద మనోడు అల్లుడు సీన్ కాదండి, అల్లుడు సాయి అనమాట. అల్లుడు సాయి స్టార్ట్ చేసినా ఎలా ఉందో తిని నీకు జెన్యున్ గా నీకు ఎలా అనిపిస్తే అలా చెప్పు. తమ్ముడు కుమ్ము మీ మాయ బాగుంటాడే బాబా. అబ్బా అదిరిపోయింది అంతే. మనోడు చెప్పాలా? నేను చెప్తే రోజు రొటీన్గా ఉంటుంది కానీ ఇవాళ మా ఊరు చెప్తున్నా. నేను చెప్తాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. నేనైతే ఎప్పుడు తినలేదు. ఇవాళ మా మాయ చేత్తో వండి చాలా బాగా ఇచ్చాడు. అదండి టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకు కూడా నచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మనం లంచ్ బాక్స్ రెసిపీల్లో భాగంగా చేస్తున్నాం కదండి. అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి స్పైసెస్ అంటే కారాలు అవి ఎక్కువ ఏమి వేయకుండా మామూలుగా మనం కొబ్బరి రైస్ చేసుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు ఆ బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, అవి కొంచెం వేసేసుకొని వండుకొని కొంచెం గుమ్మలు ఆడిచ్చేయచ్చు. మనం అలా కాకుండా ఉత్తు పాలు వేసుకొని అన్నం ఉడకబెట్టుకున్నాం. తక్కువ తాలింపుతోటి రెండు ఎండుమిరపకాయలు చక్కగా వేసుకొని తాలింపు పెట్టుకున్నాం. అసలు సూపర్ టేస్ట్ అనమాట. అదిరిపోయింది. ఇంగువ వేసాం కదా, చాలా సూపర్గా ఉందండి. అసలు నిజంగానే పాలే మామూలుగా ఎంతో రుచికరం కదండి. అలాంటి కొబ్బరి పాలు ఇంకెంత రుచికరం అండి. నెంబర్ వన్ కుదిరేసిందండి కమ్మదనం. ఇక దీంట్లోకి చికెన్ కర్రీలు ఏమీ అవసరం లేదు. యాక్చువల్గా ఇలా చేసుకొని బాక్సులు పెట్టడానికే కదా మనం చేసుకునేది. మళ్ళీ కూర వండుకునే పని అయితే ఇంత పని అయితే చేయరు కదా ఎవరును. అందుకోసం వేరే కూరలు ఏమి చేయకుండానే మా వాడు వచ్చినా కానీ గెస్ట్ కూడా కూర ఏం చేయలేదు. ఇంకెందుకు పెట్టాను ఈ పూటకే బ్రహ్మాండంగా కుదిరేసిందండి బాబా. తమ్ముడు ఎలా ఉందా? చాలా బాగుందండి. సూపర్, అదిరిపోయింది. బా పాలతో వండిన అన్నం, దాంతోపాటు పైన మళ్ళీ కూరేసి పోపేసాం కదా, అది కూడా తగులుతుంది. అదిరిపోయింది అన్నమాట టేస్ట్. మన వాడు పోపులు వేసి ఏంటో అనుకుని పక్కన ఎట్టేస్తున్నాడు బాబా. అయ్యే రుచిగా ఉంటాయి. అసలు తమ్ముడు ముద్దలు ఎట్టుకుంటా అంటే వదలవాహలను పచ్చిమిరపకాయ ఘాటుండో ఎండుమిరపకాయలా అమ్మంది. నేను తినలేకపోతా. అంటే కొంతమందికి అలవాటు ఉండదండి. మాకు రోజు దంచుకొట్టుడు అలవాటు కదా. మా బావగారు ఏం చేసినా అమ్ముతున్నట్టు కదా, నేను కుమ్మేస్తుంటాను. నాకు కొంచెం కొత్త కదండి. ఇది పప్పు నూనెతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము పల్లి నూనెతో చేసుకున్నాం. పల్లి నూనె కూడా బాగానే ఉంటుంది. మీకు కావాలనుకుంటే కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు కూడా వేపుకొని వేసుకోవచ్చు. కూరగాడ కదా ఏంటా బా అదిరిపోయింది టేస్ట్. అదే సత్తు పళ్ళ పని నాకు కూడా ఏంటి అదిరిపోయింది గొబ్బరన్నం. చాలు చాలు అదే ఉంది పోపు. ఎక్సలెంట్ కూరేసింది. చాలా బాగుంది. ఏంటి మనోడికి సరిపోద్దు. మా మాట పడక తమ్ముడు. శుభ్రం తినా, కడుపు నిండా తినాలా దండిగా. తిన్నాక నాడు గట్లం వేద్దాం. మనవాడు తినిపిస్తాడు, పని చేపిస్తాడు. ఎండుమిరపకాయ తీసుకో. మా ఈ లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా ఈరోజు కొబ్బరి అన్నం మీకు ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ వీడియోలు ఉన్నాయి, మిస్ అవ్వద్దు. లైక్, షేరు, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. గంట కొట్టాను అంతే. తమ్ముడు మన ఛానల్ గురించి చెప్తాము 2 ముక్కలా. మా ఈ గోదావరి వాళ్ళ ఇంటి రుచులు ఛానల్ని అందరూ కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్స్ నొక్కవలసిందే కోరుతున్నానండి. మనోడు కమిటీ బాబా కుర్రాడండి. మా ఊర్లో యూత్ ఉంటారు కదా, యూత్ లో కమిటీ కుర్రాడు అక్కడ అంటారు కదండి అనౌన్స్మెంట్. అత్మాన్ రోజు మైక్ లో చెప్పడం అలవాటు. భక్త మహోజులకి చెప్తే 50 మంది ప్రజలు తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అన్నట్టు చెప్పాడు. అది పొద్దున్న ఏదంటే పూజ ఉందండి,
అందరూ కూడా పూజలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కుంకుమలు అగరబత్తులు అన్ని పట్టుకొని గుడి దగ్గరికి రావాలని కోరుతున్నామండి. అలవాటు అనమాట మైక్రో చెప్పడం. ఆ రకంగా గంట కూడా కొట్టండి అని కోరుచున్నాం అన్నాడు మావాడు. దండుగా ఉంటుందండి ఆ గొబ్బరన్నమా మధ్యక ఎంత పని అనేది చేస్తాను బాబు ఇచ్చినా